గుంటూరు జిల్లా మంగళగిరిలో సర్వేల కలకలం కొనసాగుతూనే ఉంది. చినకాకాని గ్రామంలో ఇద్దరు వ్యక్తులు సర్వేలు చేస్తూ ట్యాబ్లో వారి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటేస్తామన్న వారి వివరాలు సేకరిస్తూ ట్యాబ్లో నమోదు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. తమ వివరాలు అందులో నమోదు చేయగానే మరొకరు ఫోన్ చేసి మాట్లాడుతున్నారని అన్నారు. సర్వే చేస్తున్న వారిని ఎక్కడి నుండి వచ్చారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు అంటే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని అన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల వివరాలు తెలుసుకుని వారిని ప్రలోభాలకు గురి చేయడానికే ఈ సర్వేలు చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసుదేవరెడ్డి అందిస్తారు. ఓవర్ టు యు వాసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినటువంటి మంగళగిరి నియోజకవర్గంలో సర్వేల పర్వం కొనసాగుతోంది. నారా లోకేష్ ఈరోజు ఈ గ్రామంలో చినకాకాని అనే గ్రామంలో ఈరోజు సంచరిస్తున్న నేపథ్యంలో కూడా దాదాపు 10 మంది సర్వేయర్లు ఇల్లు తిరుగుతూ కూడా ప్రజల నాడి తెలుసుకుని కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డు, పాన్ నెంబర్ ఆధారంగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తున్నారు. ఇద్దరు సర్వేలను పట్టుకొని కూడా వాళ్ళు నిర్బంధించడం జరిగింది. అయితే ప్రధానంగా వాళ్ళు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా కూడా ఏ పార్టీకి నువ్వు ఓటు చేస్తావు అనేది కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. చెప్పండి, అంటే మిమ్మల్ని ఏమని క్వశ్చన్ చేస్తా ఉన్నారు? మీ ఇంటికి వచ్చారా, వాళ్ళు ఏమడిగారు? నేను ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి వచ్చాను సార్. రోడ్డు మీదకి వస్తే మీ ఏరియాలో దోమలు ఉన్నాయి అని అడిగారు. దోమలు ఉండి అని చెప్పాం. ప్రభుత్వం పనితీరు ఎట్టుందని అడిగారు. ప్రభుత్వం పనితీరు ఏం బాగోలేదు అని చెప్పాం. అలా రామకృష్ణారెడ్డి గారు పనితీరు ఎట్టుందన్నారు. బాగుంది సార్, బాగా చేశాడు 5 ఏళ్లలో అని చెప్పాం. మరి మీ ప్రభుత్వం టీడీపీ రావాలనుకుంటున్నారా, వైసీపీ రావాలని అనుకుంటున్నారా అని అడిగారు సార్. మేము వైసీపీ రావాలని అన్నాక వీళ్ళు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? వైసీపీకే సార్, ఇంకే పార్టీ ఏముంది అని అడిగాం. సరే మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్నారు. నా ఫోన్ నెంబర్ చెప్పా. మీ పాన్ కార్డు నెంబర్ ఉందా అన్నాడు. లేదు సార్ నాకు అని చెప్పాం. మరి ఆధార్ కార్డు నెంబర్ ఏమన్నా ఇస్తావా అన్నాడు. ఆధార్ కార్డు నెంబర్ కూడా నాకు ఐడియా లేదు సార్, మరి ఇంటికి పోయి తేవాలి అని అన్నాం. అందులో ఇంకొక ఆడామె చిల్లర కొట్టామంటే ఆమెను అడుగుతున్నారు పక్కన. ఇక ఏంటి వీళ్ళు ఈ సర్వే ఇప్పుడు ఎన్నికల కోడ్ మొదలుపెట్టినాక ఈ సర్వే ఏంటి? వీళ్ళు ప్రభుత్వం తరపున, లేకపోతే ఏదన్నా ఒక ఛానల్ తరపున, లేకపోతే ఇంకే వేరే దేని తరపున వచ్చారని మేము నిలదీస్తే మేము ప్రభుత్వం తరపునేను ఈ సర్వే అని అన్నారు. ఎక్కడ ఏంటి అని అంటే అనంతపురం వాళ్ళు వచ్చారు, మంగళగిరి కొత్త బస్ స్టాండ్ ఎదురు ఆఫీస్ ఉంది అని చెప్పారు. అది సార్, ఇది మొత్తం మీద చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తావు, మీ ఫోన్ నెంబర్ ఏంటి, ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలు కూడా అడుగుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఇప్పుడు వైసీపీకి మేము ఉన్నామని చెప్పిన నేపథ్యంలో కూడా ఫోన్ నెంబరు, ఆధార్ డీటెయిల్ తీసుకున్నారంటే ఖచ్చితంగా వాళ్ళతోటి ఫోన్లో మాట్లాడి మళ్ళీ వాళ్ళ ఆఫీస్ నుంచి కన్వీన్ చేసి కూడా బ్యాంకులో నేరుగా డబ్బులు జమ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తున్న చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరికొంతమంది ఉన్నారు ఊళ్ళో. చెప్పండి, చూస్తా ఉన్నాం. ఈ దగ్గర పాటులోనే కంతేరు అని చెబుతున్నారండి. కంతేరు తాడికొండని చెప్పి అసలు సర్వే ఎవరు పంపించారు ఏంటంటే ఒక మాట కూడా చెప్పాలి. సరిగ్గా వణికిపోతున్నారు వాళ్ళు. ఏదన్నా మాట్లాడుతుంటే మా మంగళగిరిలో ఆఫీస్ ఉందంటున్నారు. మళ్ళీ అనంతపురం నుంచి ఒక బ్యాచ్ మేము వచ్చామంటున్నారు. దాదాపు 30 మంది దాకా ఊర్లోకి దిగడం జరిగిందని చెప్పి మాకు తెలియతుంది సార్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మనం గ్రామస్తులు కొంతమంది ఆపి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేము కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళని ఏమనబాకుండా చెప్పి కూర్చోబెట్టి మీరు ఎందుకు చేస్తున్నారయ్యానంటే ప్రభుత్వం మమ్మల్ని పంపించారు, మాకు రోజుకు 1200 ఇచ్చి సర్వే చేయమని చెప్పి మాకైతే ఏం తెలియదని చెప్పి చెబుతున్నారు. అసలు దీనికి ఎందుకు చేస్తున్నారో కూడా అనేది అర్థం కావట్లేదు. గతంలో ఎట్టాగే మంగళగిరిలో కూడా కొంతమందిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా అప్పచెప్పడం జరిగిందండి. దీన్ని మేము పోలీస్ స్టేషన్లో ఒకసారి అప్పచెప్పి మళ్ళీ తీసుకొని వచ్చేటప్పుడు కూడా కొంతమంది రిటర్న్ మా మీద కేసులు పెట్టి ఇదేదో మేము కిడ్నాప్ చేసినట్టుగా మా మీద కేసులు బనాయించి మా లేనిపోయిన ఆరోపణలు మా మీద ఇది చేస్తున్నారని చెప్పి మొత్తం మీద ఈ సర్వేల పేరుతో కూడా సర్వేలు ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. ఇక వారం రోజుల్లో ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో కూడా కేవలం ప్రజలను, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు ఈ సర్వేల పేరుతో చేస్తా ఉన్నటువంటి అనుమానాలు గ్రామస్తుల్లో ఉన్నాయి. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దీనికి మాకు ఎలాంటి చట్టం లేదు, వీళ్ళపైన కేసులు నమోదు చేయడానికి అంటూ కూడా వాళ్ళు చాలా ఈజీగా తీసిపడేసిన పరిస్థితి కొనసాగుతుంది. దీనిపైన అధికారులు, ఎన్నికల సంఘంతో ఎన్నికల కమిషన్ లేదంటే పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మాత్రం డిమాండ్ వినిపిస్తూ ఉన్నాయి. వినీతో వాసుదేవరెడ్డి, సాక్షి న్యూస్, మంగళగిరి నుండి.